కాసేపట్లో ఎయిర్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించుకున్నారు. ఇక ఉదయం 10:30 కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన రివ్యూ జరగనుంది. ఇక బోయింగ్ విమానాలను అనుమతించడంపై ఇక ఏటీసీ పునర్ పరిశీలన చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరింది. మరి వీరిలో 241 మంది ప్రయాణికులున్నారు. మరి ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఓ కఠినమైన ఫ్రేమ్ వర్క్ ను కూడా కమిటీ ప్రతిపాదించనుంది. ఇలాగే ఈ ప్రమాదానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించారు. ఇక దాన్ని డీకోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక కాసేపట్లో ఎయిర్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10:30 అయితే కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన రివ్యూ జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా 6 టీవీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, అప్డేట్స్ ఏంటి? సో మరికొద్ది సేపట్లోనే ఎయిర్ సేఫ్టీ పైన కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. సమావేశానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన భేటీ జరగనుంది. సో దీనిలో డీజీసీఐ డీజీ సివిల్ ఏవియేషన్ సెక్రటరీలు ఇద్దరు హాజరవుతారు. సో ఇప్పటికే ఏదైతే గత 2 రోజుల క్రితమో అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పైన దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదంలో దాదాపు జరిగి 40 గంటలు కావస్తోంది. సో దాని బ్లాక్ బాక్స్ కూడా అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్ బాక్స్ లో విశ్లేషిస్తే ప్రమాదం ఎలా జరిగిందని దానిపైన ఒక స్పష్టత వస్తే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. సో అయితే బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించడానికి సుమారు 2-3 రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానంలో అందులో దాదాపు 280 మందికి పైగా పౌరులు చనిపోయారు. సో ఫ్లైట్ లో ఉన్న సిబ్బందితో పాటు 242 మంది ఉంటే ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఆ బిల్డింగ్ లో ఉన్న హాస్పిటల్, దాని మెడికల్ కాలేజ్ లో ఉన్న హాస్టల్లో ఉన్న చాలా మంది మెడికోలు, కింద స్థానికంగా అమ్ముకుంటున్నా అంటే చిరు వ్యాపారస్తులు ఉంటారు, టీ స్టాళ్లు, ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది అమాయకులు కూడా చనిపోయినట్టు తెలుస్తా ఉంది. సో ఓవరాల్ గా ఈ దర్యాప్తు వేగవంతం అయితే జరుగుతా ఉంది. సో అసలు ఎందుకు జరిగింది, ఇది టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే ఇతర ప్రాబ్లమ్సా అనేది ఇంకా ఒక స్పష్టత రాలేదు. సో ఈ బ్లాక్ బాక్స్ లో ఏం జరిగిందనే దానిపైన జరిగిన విచారిస్తే అందులో ఉన్న దాని డాటాను చూస్తే మాత్రం మనకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపైన డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, గుజరాత్ ఫోరెన్సిక్ టీము, బోయింగ్ సంస్థల ప్రతినిధులు, బోయింగ్ విమాన ఇంజన్లు తయారు చేసిన జేజీ సంస్థ ప్రతినిధులు దర్యాప్తు జరుపుతున్నారు. సో ఇన్ని సంస్థలు కలిపి అసలు ఎలా జరిగాయని దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. సో ఇప్పటికే దీనిపైన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అసలు టేకాఫ్ అయిన 30 సెకండ్ల లోపే ఎలా కూలిపోయింది. సో దాదాపు అందులో 1,00,000 లీటర్లకు సంబంధించిన ఫ్యూల్ ఉండడమే ఇంత పెద్ద విధ్వంసానికి దారితీసినట్లు ప్రాథమికంగా ధృవీకరించారు. సో ఒక్క డెడ్ బాడీ కూడా అంటే గుర్తుపట్టలేనంత కాలిపోయాయి. సో ఆ బ్లాస్ట్ అంత తీవ్ర స్థాయిలో ఉండడం వల్లనే అలా జరిగిందంటూ నిపుణులు చెప్తున్నారు. సో మొత్తానికైతే రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ఈ సమావేశం జరుగుతా ఉంది మరికొద్దిసేపట్లోనే. సో ఇందులో ఎందుకు ఈ విమానాలకు ఇలా దారి తీయడానికి గల కారణాలు, అదేవిధంగా ఈ బోయింగ్ విమానాలు మొత్తం ఇలానే ఉన్నాయా దానిపైన కూడా ఒక స్పష్టమైన సమాచారం కొరకు ఈ సమావేశం నిర్వహించారు. సో ఈ సమావేశం తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.